ఇబ్బంది పడుతూ ఇది మళ్ళీ ఇంకొక రోజు 7వ రోజు కూడా చేయడం కష్టం అవుతుందని 6వ రోజునే దాన్ని ముగించాలని చెప్పి 5 గంటల సేపు అనర్గంగా ప్రవర్తన చేశారు. 6:30 మొదలుపెట్టి పాల్గొన్నారు. లైవ్ టెలికాస్ట్ ఇచ్చే కొన్ని లక్షల మంది చూశారు కనుక అది వారు ప్రశ్న. వారు ప్రత్యక్షం ఈశ్వర స్వరూపులే. మనకి మొట్టమొదటి రోజు చెప్పారు నా రుద్రలో నృత్యమర్చేయని చెప్పారు. రుద్రుడైన వాడు మాత్రమే రుద్రుడిని పూజించగలరు. శివుని గురించి చెప్పాలంటే శివుడే చెప్పగలడు. ఈ కాశీనాథ్ విశ్వనాథ వైభవం చెప్పారంటే సాక్షాత్ విశ్వనాథుడు కాబట్టే ఇంకా అద్భుతంగా చెప్పగలిగారు. మన అందరం ఎన్ని జన్మల్లో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇటువంటి అవకాశం మనం ఇంత పుణ్యక్షేత్రంలో అంత పవిత్రమైనటువంటి విషయాన్ని సాక్షాత్ శంకర స్వరూపులైనటువంటి కోటేశ్వర గారి ద్వారా మనం విన్నామంటే ఇది మనం ఈ జన్మలో చేసిన పుణ్యం కానే కాదు, ఎన్నో జన్మల్లో మనం చేసినటువంటి పుణ్యం. అటువంటి గురువులు మనకు దొరకడం మన భాగ్యం. వారు చెప్పినట్టుగా కావాల్సింది గురువు యొక్క అది చాలా యథార్థమైన విషయం. అందుకే మా విషయంలో చెప్పారు వారు, నేను ఏ స్థితిలో ఉన్నానో నా కుమారుడు ఏ స్థితిలో ఉన్నాను. అది ఒక్కొక్కళ్ళ సాధన, ఒక్కొక్కళ్ళ పూర్వజన్మ సుకృతం తప్ప అది కావాలంటే వచ్చేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. నిజంగా మీరు ఆ కాకినాడలో ఉన్నటువంటి వాళ్ళు అదృష్టవంతులు. కానీ ఇవాళ ప్రపంచం అంతా అదృష్టవంతులే. మీతో పోటీ పడుతున్నాం, అందరూ మీతో పోటీ పడుతున్నాం. మేమందరం కూడా గాంధవా శివభక్త ముందే చెప్పాను, మీకు మాకు వేరే మీరు అత్త కోడలు కాదు, ఇక్కడ మనం అందరం కూడా సోదర ప్రేమ జోగ తల్లి కొడుకుల దగ్గర ప్రేమతోనే ఉన్నాం, అలాగే ఉందాం అని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకళ్ళప్పుడు అట్లా మనం గౌరవించుకుంటూ ఉందాం. గురువు గారు చెప్పినటువంటి వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, వారికి మనం నిజంగా కృతజ్ఞత మనమే చెప్తాం. వారే చెప్తారు, శివుడికి ఏమిస్తావయ్యా, శివుడికి ఈ చివరి నుంచి 2 దిక్కులంతా బాకి ఉన్నవాడికి నువ్వే వస్త్రం ఇస్తావా? మొన్న ఒకరోజు చెప్తారు, చలివిడితో వినాయకుడు చేసి బొట్టుకులు నైవేద్యం పెట్టారు. దానికి మనం ఏమిస్తాం? ఇవ్వగలం, ఒక్కటివ్వగలం. ఏమిటంటే వారు ప్రతిరోజు 2 గంటలు వారి శ్వాసని ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా వారు మన కోసం వారు త్యాగం చేసి ఇంత చెప్పారంటే వారు నిజంగా మనం చేయగలిగింది ఏంటంటే మనలో ఏ ఒక్క దుర్గుణం అన్నా మనం వదులుకోగలిగితే, మనలో ఏదో ఉన్నటువంటి దౌర్బల్యాన్ని ఒక దాన్ని మనం వదులుకోగలిగితే అదే విధంగా వారికి మనం ఇచ్చేటువంటి గొప్ప బహుమానం. అంటే పరమాచార్య వారి జీవితంలో చెప్తారు, వారు పరమాచార్య అడుగుతారు, నేను ఒకటి అడుగుతాను మీరు ఇస్తారా? అయ్యో పరమాచార్య అడిగితే ఒక్కొక్కటి ఏంటి అడగమంటే, రోజు ఒక 5 నిమిషాలు మీరు నా కోసం త్యాగం చేయగలరా, నాకు ధర్మం చేయగలరా? అయ్యో అంతకంటే ఏం చేయమంటారు? రామనామం చేయమన్నారు, భగవన్నామం చేయండి అన్నట్టు. మనం భగవన్నామం చేస్తే 5 నిమిషాలు వారికి అది కృతజ్ఞత తెలిపినట్టు. ఆ విధంగా మనం వారు చెప్పినటువంటి విషయాలు ఎన్నో వింటున్నాం. విన్నప్పుడల్లా మనకి ఒక కొత్త విషయం, చేయవలసినటువంటి విధి, వదిలిపెట్టాల్సినటువంటి నిషిద్ధ కర్మ మనకు తెలుస్తూనే ఉంటాయి. మనం దానిలో అడుగులు వేస్తూ వారిని ప్రార్థన చేస్తూ, అయ్యా మేము చేసిన తప్పుల నుండి ఈ మార్గంలో పోవాలని అనుకుంటున్నాం, మమ్మల్ని అనుగ్రహించండి, మాకు ఆ శక్తి ఇవ్వండి అని మనం మానసికంగా కోరుకుంటే చాలు. వారి దగ్గరికి పోయి మనం దాన్ని వ్యక్తం చేయవలసిన అవసరం లేదు. వారు ఇందాక అదే చెప్పింది, మనం ఏకలవ్యుడు కథలు అదే విన్నాం, అనేక కథలు మనకు ఉన్నాయి. నమ్మకంతో మనం చేస్తే తప్పకుండా అనుగ్రహిస్తారు. మనం ఆ విధంగా మనం కృషి చేసి మన జీవితాల్లో సాధనగా మనం మార్చుకున్నట్లయితే అప్పుడు నిజంగా మన పూజ్య గురువులు పరమ సంతోషం పొందుతారు. ఎందుకంటే వారు పడ్డ కష్టానికి ఫలితం కనిపిస్తుందండి. ఇందులో వారు ఏమి ఆశించేసే మనమే బాగుపడితే వారికి వచ్చేదే, చెడిపోతే వారికి వచ్చేది. కానీ మహాత్ములు అట్లా అనుకోవట్లేదు, వారు తరిస్తారట, తరింపజేస్తారట. అదే అంటారు, ఇప్పుడు మా జగద్గురువులు ఉన్నారు, 0 degrees టెంపరేచర్ అయినా 50 degrees ఫారెన్హైట్ అయినా ఎక్కడున్నా ఆ చంద్రమౌళీశ్వరి పూజ చేయవలసిందే. దాంట్లో ఇది మార్పు ఎందుకు చేస్తారు అంటే ఆ సంకల్పం ఉందా? లేదు. మొన్న వారు రాసిన సంభాషణ చూసే ఉంటారు. ఒకరు ప్రశ్న వేశారు గురువులు, అయ్యా మీరు ఎప్పుడు ఇంత సంతోషంగా ఎలా ఉంటారు అని అడిగితే ఆయన అన్నారు, నాకేం కోరికలు ఉన్నాయి, నా కోరికలన్నీ మా గురువుగారు తీసేశారు, నాకేం కోరికలు లేనప్పుడు ఇంకో భావం ఉంది, అందుకని ఎప్పుడు నేను సంతోషంగానే ఉంటాను. అటువంటి వారే మీరు కూడా. మీరు ఎప్పుడైనా వారి గొప్ప నేను జాబ్ చూస్తే, ఎప్పుడన్నా
తల్లి కోపం నిన్న చెప్పారు కదా, తల్లి శివుణ్ణి రుద్రుడిని చేస్తుంది, రుద్రుడిని శివుడిని చేస్తుంది. ఆ విధంగా చేయడం కోసం ఆ వేషం వేస్తారు కదా. మహానుభావుడైనటువంటి ఆ తల్లి అన్నపూర్ణమ్మ విశ్వనాథుడు మాకు ఈ విధంగా అనుగ్రహం చేయటం నిజంగా మా జన్మ జన్మల పుట్టుకం. మీరు చెప్పారే ఏదైనా ఒక విభూతి ఉంటుంది, వదిలిపెట్టడం పట్టుకుని ఉంటుంది. మిమ్మల్ని మేము ఇవ్వలేం, ఈ బాధను మేము ఇవ్వలేం, బాధ పెడుతూనే ఉంటాం. మీరు తల్లిదండ్రులుగా మీరు అది కూడా మీరే చెప్పారు. ఒక తల్లికి 4 కొడుకులు ఉంటే 3 ఐఏఎస్ ఆఫీసర్లే ఒకడు చదువురాని వాడికి వాడి తల్లి వాడిని దూరం చేస్తే వాడికి కూడా అన్నం పెడుతుంది. అదే కేరళలో అన్నపూర్ణ అమ్మవారి దేవస్థానం ఉంటే వాడు అన్ని భోజనం పదార్థాలన్నీ తీసుకెళ్ళి ఊరు బయట చెట్టు కింద పెడతారని దొంగలు రాత్రి వచ్చి తింటారు. కనుక మా తప్పులు వెళ్ళకుండా మమ్మల్ని కాపాడుతూ ఉండండి. మీరు కాపాడుతూ ఉంటామంటే ఇంతే, ఇదే ఇంకేం అక్కడ. మీరు మా కోసం ప్రతినిత్యం మీరు మీ అనుష్ఠానం చేసేటప్పుడు ఇదిగో ఇంతమంది భక్తితో విన్నారు, భక్తి ఉందో లేదో వచ్చి శ్రద్ధగా కూర్చొని విన్నారు అని మమ్మల్ని ఆశీర్వదించండి అన్న. అంత ఒక్కటి చాలు. మేము అంతకంటే మేము కోరుకోం. ఆ పరమేశ్వరి, అన్నపూర్ణేశ్వరి, కాశీ విశ్వనాథుడు మీకు నిండు నూరేళ్ళు మీరు ఏ వేదాన్ని నమ్ముకున్నారో ఆ వేద ప్రామాణికమైనటువంటి 100 సంవత్సరాలు మీరు చక్కగా ఆయురారోగ్యాలతో ఇంకా కోటాను కోట్ల మంది మీరు అనుగ్రహించాలని చెప్పి నేను ప్రార్థన చేస్తున్నాను. మా ఇంజనీరింగ్ శాస్త్రజ్ఞుల తరఫున నా గురువులు పరమ సంతోషిస్తారు. సంతోషించే ఉంటారు, చెప్పక్కర్లేదు. ఎందుకంటే వారికి తెలియని ఉండవు. వాళ్ళు వారే మన నుంచి అడిగి తెలుసుకోవాలంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరి విషయాలు వాళ్ళ యొక్క భావాలు ఎలా తెలుసుకుంటారు? కేవలం స్మరణతోనే తెలుసుకోగలుగుతారు. కనుక ఆ గురువుల అనుగ్రహంతో వారి ఆదేశం మేరకు ఈ కార్యక్రమాలు జరపడం జరిగింది. మిమ్మల్ని అందరినీ కాశీనగరంలో ఇంత ఆదిత్యటువంటి అవకాశం కలిగించిన గురుదేవునికి నేను ప్రణామాలు తెలియజేస్తున్నా. 33 సంవత్సరాల క్రితం అప్పటి జగద్గురువులు అభినవ విద్యార్థి మహాస్వామి గారు మా కుటుంబాన్ని మా అన్నగారి రూపంలో అనుగ్రహం చేశారు. ఇక్కడ ఉన్నటువంటి అన్నపూర్ణాదేవి ప్రతిష్ట జరిపించుకునే అదృష్టాన్ని మా కుటుంబాన్ని కలిగించారు. మళ్ళీ 33 సంవత్సరాల తర్వాత మా జగద్గురు భారతీయ మహాస్వామి గారు ఈ విశ్వనాథ వైభవం అనేటువంటి ఒక యజ్ఞాన్ని నిర్వర్తించుకునేటువంటి అవకాశం వీడికి కలిగించాడు. అదేవిధంగా మీరన్నట్టుగా మీ వాక్కు ఇంకా దాంట్లో భిన్నమే ఉండదు. మా వంశం ఆ విధంగా భాగవతం సేవ చేసి తరించుకోవాలి. మిమ్మల్ని అందరినీ సేవించుకుంటే భగవంతుడు గురువుగారు చెప్పారు, ఒక దేవాలయానికి వెళ్తే మనం సరాసరి దేవుడి దగ్గరికి వెళ్తే అతని ఫలించదు, భగవంతుడు సంతోషించడు. చుట్టూ ఉన్న పరివార దేవతలందరూ చూసి అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడు తన పట్ల అపచారం చేసినా సహిస్తాడేమో కానీ తన భాగవతుల పట్ల అపచారం చేస్తే సహించడని అనే చెప్పారు. అందువల్లనే వీళ్ళందరినీ కూడా మీ అందరినీ ఆ విధంగా మా పీఠానికి అతిథుల్లాగా ఆహ్వానించి సేవించుకోవడం జరిగింది. ఇక్కడ ఆ భవన నిర్మాణం ఇంకా సరిగ్గా పూర్తి కూడా కాలే. దాంట్లో మీకు ఏదైనా లోటుపాట్లు ఉంటే మీరు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు, నాకు తెలుసు. వారు వచ్చే ముందే మిమ్మల్ని మీకు అన్ని చెప్పి మరీ తీసుకొస్తారు. నాకు తెలుసు తీర్థార్థం తీసుకొచ్చారంటే అసలు మీరేంటి వారే నాకు మొన్నటి వరకు చెప్పలేదు. 3 రోజులు వాటి లోపల హీటర్ పని చేయలేదు, చన్నీటి స్నానం చేశారు. అదే వాళ్ళు చెప్తారు, కాశీ వచ్చి భోగం మొదలు పెట్టాలన్న వాళ్ళు నేనే దానికోసం నేను ఎట్లా కంప్లైంట్ చేస్తాను. అది గురువు గారి ఇటువంటి గురువులు పొందటం నిజంగా మన అదృష్టం. మీ అందరి తరఫున మన శృంగేరి పీఠం తరఫున తల్లిదండ్రులకిద్దరికి చిన్న కానుక ఇచ్చి నమస్కారం చేసుకుంటాను. అది ఏమి ఇచ్చాడని గారిగా పెట్టించాడని సంతోషపడతారని నేను భావన చేస్తున్నాను. ఇది గురువు గారికి ఒక సర్ప్రైజ్. ఈ బహుమానాన్ని గురువు గారు ఎంతగా సంతోషిస్తారో తర్వాత మాటలు మీరు విందురుగా.
చాలా అద్భుతం అండి. పరమాచార్య స్వామి వారి దేవాలయం గురించి పొద్దున మనం గోవిరాల వారి తిరుమంజనం చేశాము. అందులో ఉన్న ప్రతి మూర్తిని ఫోటో తీసి ఆల్బమ్ చేసి బహూకరించారు. ఇది చాలా సంతోషం. మొత్తం సమానవంతం శివస్వరూపాలు ప్రధానమైన ఇది మీరు నాకు కాశీలో ఇవ్వడం ఉత్తరోత్తర ఇంత ఆగమంతో కూడిన మూర్తులు ఎన్ని శివాలయాల మీద వస్తాయో మీరు చూస్తారు. మీరు చేసిన పని ఉత్తరోత్తర ఎన్ని లక్షల మంది అభ్యున్నతంలో నడుపుతుందో చూద్దాం. అది హరిప్రసాద్ గారు చేస్తున్నటువంటి మార్వలెస్ సేవ ఇప్పుడు రాబో కాలంలో జరగబోయేది ఏంటంటే, ఇంకా అసలు నాకు తెలిసినంత వరకు కాశీ ఎవరు ఆ పుస్తకం లేకుండా రాదు. పుస్తకం సంపాదించుకుంటే రిజర్వేషన్ చేసుకుంటారు. ఇప్పుడు కాశీ యాత్రలో మనం మీరు చూశారు, గంగా స్నానం చేస్తే ఏం చదవాలి, మధ్యాహ్నం మణికర్ణికలు ఏం చదవాలి, ఇక్కడికి వచ్చి శివ విష్ణు అభేదంగా అష్టోత్తరం ఏం చదవాలి, లోలార్పుల దగ్గర 70 నామాలతో ఎలా పూజ చేయాలి, ఇవన్నీ MP3 క్యాసెట్స్ చేసి మీ అందరికీ బహూకరిస్తున్నారు. దాంతోపాటుగా మీ అడ్రస్లు అన్నీ కూడా ఇవాళ ఆ డబ్బాలో వేయండి. మీ అడ్రస్ రాసి మీ అందరికీ కూడా నేను కొంచెం ఎదర నాకు ఒత్తిడి ఉంది వెంకటేశ్వర వైభవం, అది అయిపోయిన తర్వాత నేను అవన్నీ రాసి హరిప్రసాద్ గారికి పంపిస్తాను. ఆయన స్వయంగా శృంగేరి ప్రెస్లో వాటిని ప్రింట్ చేసి ఆ బుక్స్ మీ అందరికీ అందేటట్టుగా చేస్తారు. అవి ఎవరు కాశీ యాత్ర వెళ్ళినా మనం ఆ పుస్తకం ఇప్పించి పంపిస్తాం. పాపం వచ్చిన వాళ్ళందరూ కూడా ఆనందం అనుభవిస్తారు. అన్నింటి అడ్రస్లతో సహా ఇస్తూ ఇలా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకోవడానికి కాంటాక్ట్ అడ్రస్ శృంగేరి పీఠం, కంచిపీఠంతో సహా అన్నీ మనం అందులో ఇన్కార్పొరేట్ చేద్దాం. మీ అందరికీ కూడా పుస్తకాలు ఇవ్వబడతాయి. ఎవరు కాశీ వెళ్ళినా పుస్తకం ఇవ్వండి. అది రాబో కాలంలో పరమేశ్వరుడు ఏది నా చేత అనవసరంగా పలికించడు. ఉత్తరోత్తర రాబో కాలంలో అది ఎన్ని చోట్ల రీప్రింట్ పడిపోయి ఇంచుమించుగా కొన్ని కోట్ల ప్రతులకి చేరిపోతున్నారు. ఒకనాడు ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ వచ్చారు, గుర్తు చేతిలో పుస్తకంతో వస్తారు. ఎక్కడికి వెళ్ళినా పుస్తకం పట్టుకుని వెళ్తారు. అంత గొప్ప పుస్తకంగా అది తయారవుతుంది. దాన్ని నేను శ్రద్ధగా కూర్చుని అలా దాన్ని అంతటి రాసి హరిప్రసాద్ గారికి అందజేస్తాను. మీ అందరికీ అది లభ్యం. మీరందరూ నాన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అడ్రస్ రాసి పడేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా MP3 పుస్తకాలు కూడా మొత్తం ఉచితంగా పీఠ బహుమానంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా కావాల్సిన వాళ్ళు రిఫర్ చేసినట్టయితే అట్ కాస్ట్ వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇస్తారని చెప్పి మనం చేస్తున్నాం. సరైన MP3 మాత్రం ఒక నెలలో తయారవుతాయి పుస్తకాలు.